వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవాళ అద్భుతాలకెల్లా ఒక అత్యద్భుతమైనటువంటి ప్రెస్ మీట్ ఇవాళ చూశానంటే అదే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారిది. వేణుంబాక విజయసాయిరెడ్డి గారు. ముందుగా ఈ పర్టికులర్ అంశంలో మాత్రం విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా మీ మీద ఎన్ని జోకులు వేసినా, ఎన్నిసార్లు విమర్శించినా, ఏం చేసినా పాత్రికేయంగా ఉండి ఈ పర్టికులర్ అంశంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. కానీ నాకున్న అనుమానాలు నాకున్నాయి, నాకే చాలామందికి ఉన్నాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు సోషల్ మీడియాను ఒక 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఇవాళ ప్రత్యేకంగా ఒక 10 గంటల క్రితం వేసినటువంటి ట్వీట్, మన కాకినాడ ఇష్యూ ఉంది కదా, కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటిది, దాని మీద తన మరణ వాంగ్మూలం ఇదంతా కూడా మరణ లేఖని పోస్ట్ చేసి ఆయన అన్నటువంటి మాటలు చూస్తే ఇక్కడ 10 ఏళ్ల వయసున్న రియాన్ష్ రెడ్డి తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ సౌజన్య తన మరణ వాంగ్మూలంలో ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్కి సంబంధించినటువంటి సంఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయటికి రాకుండా తొక్కిపెడుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ దృష్టికి రావాల్సిన ఆమె లెటర్లోని రిలవెంట్ అంశాలని ఈ ట్వీట్ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అని ఇవాళ ఆయన వేసినటువంటిది. అలాగే లవ్ జిహాద్లో తన తల్లి సౌజన్య, తండ్రి జగదీష్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్యలను కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు రియాన్ష్ రెడ్డికి అండగా ఉంటానని తెలియజేసేందుకు 24వ తేదీ ఉదయం రియాన్ష్ ఉన్న ఇంటికి వెళ్తున్నానని నిన్న కూడా వేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలు సూటిగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నా. పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారి కుటుంబం గోదావరిలో దూకడానికి కారణం లవ్ జిహాద్ అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు నోరు మెదపడం లేదు? మత మార్పిడికి సాదిక్ ఖాన్ ఒత్తిడి చేయడాన్ని మీరు ఆషామాషి అంశంగా ఎందుకు భావిస్తున్నారు? గోదావరిలో దూకి చనిపోయిన సౌజన్య తన భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కూడా సాదిక్ కారణమని మరణ వాంగ్మూలంలో రాసిన ఇది లవ్ జిహాద్ అని, హత్య అని, హిందూ బీసీల మీద, హిందూ రెడ్డి సామాజిక వర్గం మీద దాడి అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖకు ఎందుకు అనిపించడం లేదు? మనుషుల్ని చంపి కూడా మత మార్పిడులు చేయడానికి రెడీ అవుతున్న మాఫియాలు ఆంధ్రప్రదేశ్ని ఈజీ టార్గెట్గా భావించి గ్రామాన రకరకాల పేర్లతో విస్తరిస్తున్న అంశం మీద ఈ రెండు పార్టీలతో పాటు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా ఎందుకు మౌనం పాటిస్తోంది? మైనారిటీ ఓట్ల కోసమేనా? మనుషుల్ని మర్డర్ చేసి ఆడకూతుళ్ల మాన ప్రాణాలతో, కుటుంబాలతో ఆడుకుని అయినా మత మార్పిడులు చేయాలనుకున్న ఈ వ్యవహారంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్సీపీల మౌనం ఏం సూచిస్తోంది? వీరంతా ఇలాంటి మత మార్పిడులకు అనుకూలమేనా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం మత మార్పిడి నిరోధక చట్టం ఎందుకు ఏపీలో తీసుకురాలేకున్నారు? సాదిక్ ఇంతవరకు దొరకలేదా, లేక అతన్ని పట్టుకునే ఉద్దేశమే లేదా? సాదిక్ ఏ రాజకీయ పార్టీ కార్యకర్త, 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేశాడో తెలిసి బయట పెట్టకుండా ఎందుకు తొక్కుపెడుతున్నారు? వైఎస్ఆర్సీపీ అండి. ఈ లవ్ జిహాద్, ఈ మత మార్పిడి జిహాద్లో తన తల్లి సౌజన్యని, తండ్రి జగదీష్ రెడ్డిని కోల్పోయిన రియాన్ష్ రెడ్డిని పరామర్శించాలని, ఆ కుటుంబానికి అండగా నిలవాలని సామాజిక సమస్యగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీ మాధవ్ గారికి ఎందుకు అనిపించట్లేదు? జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిన అన్ని లవ్ జిహాదుల కంటే ఇది మరింత ఘోరమైంది కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా స్పందించాలి. ఈ పనికి మాలిన పార్టీలు, ఈ సూడో సెక్యులరిస్టులు లవ్ జిహాదులని అడ్డుకోరు. మన వాళ్ళని మన ఇళ్లలో, మన కుటుంబాల్లోకి చొరబడి చంపేసి మన ఆడకూతుళ్ళని చెరబడుతున్నా ఇలాగే మౌనంగా ఉందామా? రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటున్నా. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇది మొన్న ఆయన వేసినటువంటి ట్వీట్. అలాగే ఆగస్టు 16వ తేదీన ఇంకొక రకంగా స్పందించారు. డు వీ నీడ్ టు స్టార్ట్ అనదర్ వందే మాత్రం మూవ్మెంట్ అగేన్స్ట్ యాంటీ ఇండియన్ ఫోర్సెస్? The objection of the Congress leadership to singing the complete version of Vande Mataram is disrespectful to our national song. The first case under the newly amended National Honor Act should be against the Congress leadership. Truly, it is the Indian Anti-National Congress. అంటే ఎందుకు ఇవన్నీ కూడా నేను మీకు చదివి వినిపించాలి అన్నటువంటి పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఇన్ జనరల్గా ఆయన స్పందించేటువంటి తీరుకి ఈ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కొంతమంది అనేది ఆంధ్రప్రదేశ్లో రాజాసింగ్ లాగా, బీజేపీ నేత రాజాసింగ్ లాగా ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి ఆయన దిగారు అని. ఆ వీడియోలో ఒకసారి ఆయన మాట్లాడింది ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు.
ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. చూసారుగా ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎవరితో కావాలంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం అనేది తప్పు కాదు. అంటే తనకు అవసరం అనుకుంటే, తన పార్టీకి అవసరం అనుకున్నప్పుడు బీజేపీతో కలవగలడు, అటు కాంగ్రెస్తో కూడా కలవగలడు. అందువల్ల ఏమైనా మైనారిటీ ఓట్లు పోతాయనో ఇంకోటనో అన్న పాయింట్ వస్తుందా అన్నది ఒక పాయింట్లో మెన్షన్ చేసి, రెండోది మత మార్పిళ్లను ప్రోత్సహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటి మీద ఆయన స్పందించడు, ఎందుకంటే ఆయనే మత మార్పిళ్ళు చేశాడు కాబట్టి అన్నటువంటి పాయింట్ని కూడా అన్నారు ఆయన. ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎజెండా అనేది పర్టికులర్గా పూర్తిగా హిందుత్వ సనాతన ధర్మ అన్నటువంటి పాయింట్ని ఆయన ఇప్పుడు ఎత్తుకున్నారు. ఇక్కడి వరకు కూడా నేను ఇందాక చెప్పాను చూసారా, సాయిరెడ్డి గారు అడిగిన ప్రతి పాయింట్కి, ఆయన అన్నటువంటి ప్రతి మాటకి, ప్రతి క్వశ్చన్కి కూడా హ్యాట్స్ ఆఫ్, ఒక బలమైన వాయిస్ లాగా నిజంగా ఇక్కడి వరకు భావిస్తాను. కానీ వై ఇప్పుడే మళ్ళీ ఈ మాట అన్నాను అనుకోండి, అంటే ఏంటయ్యా అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చి మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడే వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడడానికి ఎందుకు కారణం, దీని వెనకాల రాజకీయం ఉందా అని మీరు తొక్కేస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఆ ప్రశ్న నా దగ్గర నుంచి అయితే డెఫినెట్గా రాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యకాలంలో ఇంకా మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, బేసిక్గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విజయసాయి రెడ్డి లైమ్ లైట్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కుటుంబంతో ఎంత సన్నిహిత సంబంధాలు ఆయనకు ఉన్నాయి అనేది. రాజశేఖర రెడ్డి కూడా మత మార్పిళ్ళని భారీ స్థాయిలో ప్రోత్సహించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విచ్ ఈజ్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి కూడా 2019-24లో హిందూ కన్వర్షన్ ముసుగేసుకొని, మన స్వరూపానంద జయించిన తంతులన్నీ దానికే కదా, ఆ ముసుగేసుకొని నేను ఏ ఒక్కరికో కాదు అంటూనే ఆ ముసుగులో మొత్తం ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ ఇంకా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మత మార్పిళ్ళకి ఆయన కూడా ప్రోత్సాహకాలు ఇచ్చాడు చాలా భారీగా. మన ఎర్రప్ప మాట్లాడతాడు కదా వచ్చి బాగా, తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, బాపట్ల ఎవరిది, గుంటూరు ఎవరిది, క్రైస్తవులది కాదా అని ఉరపందర్చినట్టుగా అరుస్తూ ఉంటాడు కదా. ఈ అరవడానికి దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి అని విజయసాయి రెడ్డి గారి మాట అనమాట అది బేసిక్గా. అయితే ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్, మరి సాయిరెడ్డి గారు ఇంత సన్నిహితంగా క్రైస్తవ్యాన్ని పాటించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఆయన అధికారంలో ఉండగా ఆయనతోటి అంటగాగినటువంటి వ్యక్తి, మరి ఎందుకు 2019-24 మధ్యలో రాష్ట్రంలో అనేక హిందూ ఆలయాల మీద జరిగినటువంటి దాడులు, కొడాలి నాని లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, రామతీర్థంలో రాముడి తెగిన తల, కనకదుర్గమ్మ వెండి సింహాల దొంగతనం, బిట్రగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథం దగ్ధమైంది, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమైంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, తిరుమలలో జరిగిన అపచారాలు ఎన్నో. అలాగే స్వయంగా విజయసాయి రెడ్డి గారే కదా పింక్ డైమండ్ అన్నటువంటి దాంట్లో డిఫమేషన్ కేసు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. మరి అప్పుడు ఆయన కనిపించలేదా హిందూ ఆచార వ్యవహారాల మీద, హైందవ సాంప్రదాయాల మీద, దేవతల మీద, లేదంటే ఈ సనాతన ధర్మం మీద మిగతా మతాల దాడి జరుగుతోంది అని చెప్పి ఆయన కనిపించలేదా అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అయ్యి తీరుతుందా తీరదా? ఇది నా ప్రశ్న. ఎక్కడో తేడా కొడుతుంది అన్నటువంటి పాయింట్ దానికే. ఇట్ డజంట్ మీన్ దట్ ఆయన మాట్లాడిన మాటలను వ్యతిరేకించడం కాదు, అది సపోర్ట్ చేస్తూనే ఈ మార్పుకి అర్థం ఏమిటి అనేది కూడా ఆయన 100% క్లారిటీ ఇవ్వాలి అన్నటువంటి ఒక పాయింటే ఇక్కడ వస్తుంది. అంతే తప్ప ఇక్కడ సౌజన్య మరణానికి సంబంధించిన దాంట్లో ఆయన వ్యక్తపరిచినటువంటి ఆయన అభిప్రాయాలు కానీ లేదంటే ప్రశ్నలు కానీ వాటిని ఇక్కడ వ్యతిరేకించడం కాదు. సో విజయసాయి రెడ్డి గారు దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా స్పష్టంగా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరత ఉంది. అండ్ ఆన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నాకైతే కాంటాక్ట్ లేదు అయింది, బట్ ఐ హోప్
ఐ వుడ్ లైక్ టు డూ అ పాడ్కాస్ట్ విత్ విజయసాయి రెడ్డి గారు ఆన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఏదైతే ఆయన మెన్షన్ చేశారో ఇప్పుడు పర్టికులర్గా దీని మీద ఆయనతోటి పాడ్కాస్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. ఇది ఆయన దాకా చేరుతుంది ఈ అభ్యర్థన. ఆయన మనకు కాల్ చేస్తారు, త్వరలోనే ఆయనతోటి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. లేదు మనకంటే బాగా పెద్ద ఛానల్స్, బాగా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉన్నటువంటి ఛానల్స్, వాటిని ఆయన ప్రయారిటీ పెట్టుకుని, ఆయన స్థాయి, ఆయన ఎంపీ స్థాయి, ఢిల్లీ స్థాయి అయింది. మనమేముందండి, ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ మంది. కానీ మన కంటెంట్ వాల్యూ ఏంటనేది తెలుసు ప్రజలకి, ఎలా రీచ్ అవుతుంది అనేది ప్రజలకి తెలుసు. అది విజయసాయి రెడ్డి గారికి కూడా తెలుసని నేను అనుకుంటున్నా. దాన్ని చూసైనా మొదటి అవకాశం మన ఛానల్కి ఇస్తారు, మన దగ్గర ఈ సందేహ నివృత్తి చేస్తారు అని చెప్పి కోరుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.